వెల్కమ్ టు నివి ట్రెండ్. ఈరోజు మనం సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకుందాము. దాని తర్వాత ఒక 2 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి బాగా వేగాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం అందులో 6 పచ్చిమిర్చి వేసుకుందాము. దాని తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అందులో క్యారెట్ యాడ్ చేసుకుందాము. దాని తర్వాత ఒకవేళ మీకు బీనీస్, బఠానీ, ఇంకేమన్నా ఆలు ఇవన్నీ ఇష్టం ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక టమాటా వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దాని తర్వాత పసుపు, సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసి అవి కొద్దిగా వేగాక ఇక్కడ నేను 2.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 2 గ్లాస్ సేమియాకి 2.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకుందాము. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇది బాగా మరిగించాలి. ఇది బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం అందులో సేమియా యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 గ్లాసెస్ సేమియా యాడ్ చేసుకున్నాను. అవి ఒకసారి బాగా కలిపేసి ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు సేమియా చాలా గట్టిగా కావాలనిపిస్తే మీకు వాటర్ 2 గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది. 2 గ్లాసెస్ సేమియాకి. మీకు కొంచెం పల్చగా కావాలంటే 2.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇక చూసారు కదా, సేమియా రెడీ అయిపోయింది. ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ప్యాన్ వేడికే అది దగ్గర పడిపోతుంది, గట్టిగా అవుతుంది. టేస్టీ సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నివి ట్రెండ్. సబ్స్క్రైబ్.